వినాయక చవితి వస్తుందంటే అందరి చూపు హైదరాబాద్ పైనే ఉంటుంది. ఇప్పటికే విగ్రహాల తరలింపు ప్రారంభమైంది. విగ్రహాల తరలింపులో అజాగ్రత్తగా ఉంటే ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయి. దీంతో ప్రమాదాలు నివారించడంపై ఫోకస్ పెట్టారు అధికారులు. వినాయక చవితి ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబోతోంది. గణపయ్య నవరాత్రి వేడుకల కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులు. లంబోదరుడి రాకకు మరికొద్ది రోజులే ఉండడంతో విగ్రహాలు ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ విగ్రహాలను కొనుగోలు చేసి మండపాలకు తరలిస్తున్నారు. హైదరాబాద్లో ఇటీవల శ్రీకృష్ణ జన్మాష్టమి శోభయాత్ర సందర్భంగా రామంతపూర్లో విద్యుత్ షాక్ తగిలి 5గురు మృతి చెందారు. అలాగే బండ్లగూడ పిఎస్ పరిధిలో గణేశుడి విగ్రహం తరలిస్తుండగా అదే తరహా ప్రమాదం జరిగింది. 2 యువకులు కరెంటు షాక్తో మరణించారు. ఈ ఘటనలు మరవక ముందే అంబర్పేటలో మండపం ఏర్పాటు చేస్తుండగా రామ్ చరణ్ అనే యువకునికి విద్యుత్ షాక్ తగిలి గాయాలయ్యాయి. ఇలా సిటీలో వరుసగా ప్రమాదాలు జరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వినాయక విగ్రహాల తరలింపు, మండపాల ఏర్పాటుపై మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు. వినాయక విగ్రహాలు తరలించే క్రమంలో అజాగ్రత్తగా ఉండొద్దన్నారు పోలీసులు. భారీ విగ్రహాలు తరలించేటప్పుడు ముందుగా సమాచారం ఇస్తే రూట్ క్లియర్ చేస్తామని తెలిపారు. అలాగే ఆ రూట్లో కరెంటు తీగలు అడ్డుగా ఉంటే విద్యుత్ శాఖ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటామని చెబుతున్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విగ్రహాలు తరలిస్తే ట్రాఫిక్ జామ్లతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం పెరుగుతుందంటున్నారు రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు. కొంతమంది చాలా ముందుగానే వారం రోజులు ముందుగానే విగ్రహాలను తీసుకెళ్లడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లా తీసుకెళ్లేటప్పుడు పెద్ద విగ్రహాలు ఉన్నప్పుడు మాకు ఇన్ఫామ్ చేస్తే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడికి వెళ్తుంది అనే దాని మీద వాళ్ళకు మేము తగిన సూచనలు ఇవ్వగలుగుతాం. అంటే ఏ రూట్లో వెళ్తుందో తెలిస్తే ఆ హైట్కు తగ్గట్టు ఆ రూట్లో వెళ్ళడానికి వీలవుతుందా లేదంటే ఎక్కడైనా వైర్లు వేలాడుతున్నాయా, లేకపోతే ఏమైనా తీగలు వేలాడుతున్నాయా, ఏమైనా చెట్లు అడ్డం వస్తున్నాయా, ఇట్లాంటి విషయాలను వాళ్ళకు మేము తెలియజెప్పడానికి చాలా సులభతరంగా ఉంటుంది. విగ్రహాలను మండపాలకు తీసుకువెళ్లేటప్పుడు సైజ్కు తగ్గట్లుగా వాహనం ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు పోలీసులు. భారీ విగ్రహాలకు చిన్న వాహనాలు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వర్షాకాలం కావడంతో గణేష్ మండపాల దగ్గర కరెంట్ షాక్ వంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. పెద్ద విగ్రహాన్ని చిన్న వెహికల్ పైన తీసుకెళ్తేప్పుడు అక్కడ వాళ్ళకి నిలవడానికి ప్లేస్ ఉండదు. తరలించేటప్పుడు ఎక్కడైనా ఈ వర్షాకాలంలో బాగా గుంతలు ఏర్పడ్డాయి, ఎక్కడైనా బంపీగా ఉండడంతో విగ్రహం కింద పడే ఆస్కారం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అదేవిధంగా ఆ విగ్రహంలో ఏదైనా బాగా లోహ సంబంధించిన మెటల్స్ అవి ఉన్నాయనుకోండి, ఎక్కువ ఎత్తుంది అనుకోండి, దానికి తగిన జాగ్రత్తలు తీసుకెళ్ళకపోతే ఎక్కడైనా వైర్లు, కరెంటు వైర్లు ఉండడం కానీ, లేకపోతే కరెంటు వైర్లతోటి లీక్ అయిన వేరే వైర్లు ఏదైనా ఉండడంతో వాటికి తాకి కరెంట్ షాక్ వచ్చే ఆస్కారం ఉంటుంది. గణేష్ ఉత్సవాలు ఎలాంటి ప్రమాదాలు లేకుండా జరుపుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు అధికారులు. ప్రజలు కూడా సహకరిస్తే పండుగ సంబరం రెట్టింపు అవుతుందంటున్నారు.